ఇప్పుడు నువ్వే వీడియో తీస్తున్నావా? ఏమేసి కలుపుతారు తెలుసా? ఉప్పు, చక్కెర, బెల్లం, కారం కారం మీకు అది కావాలంటే కామెంట్ చేయండి. ఇవన్నీ కావాలంటే మా డాడీ నన్ను మా చెల్లిని మా మమ్మీని ఫాలో కూడా చేయండి మా అందరిని. లేకపోతే 2 రోజులు రీల్స్ చేయను. నేను హట్టు ఫీల్ అయ్యాను, పొంగుముద్దు పెట్టుకున్నాను. అలానే చెప్తా. ఫ్రెండ్స్, ఈరోజు మా డాడీ ఫ్రైట్ తాగుతున్నాం. స్ప్రైట్ ఇది ఎంత బాగుంది, ఎంత బాగుంది. దీంట్లో ఏమేసి కలుపుతారు తెలుసా? ఉప్పు, చక్కెర, బెల్లం, కారం ఇవన్నీ వేసి మిక్స్ చేసి చేస్తారు. బాగుంది, చల్లగా. మీకు అది కావాలంటే కామెంట్ చేయండి. బాగుంది కదా ఫ్రెండ్స్? మా డాడీ ఫ్రెండ్స్, మా డాడీ తెలుసా? మమ్మీని చూపు. అక్కడ నుంచి బెడ్రూమ్ లో చెప్పాలా? నేను క్లాస్ టీచర్ కాబట్టి చేసినా కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, జగతికి ఫోన్ దొరికితే చాలు మొత్తం పిచ్చి చేస్తుంది. సరే, ఆమె గురించి వదిలేయండి. నేనైతే ఒక మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే అగైరో రీగల్ హ్యాండ్ హెల్డ్ వ్యాక్యూమ్ క్లీనర్ అన్నమాట ఇది. సో మనం ఇల్లు ఎంత క్లీన్ చేసినా కార్నర్స్ కి అక్కడ ఏదన్నా ప్లేసెస్ లో, మన హ్యాండిల్ అనే ప్లేసెస్ లో డస్ట్ అయితే అట్లనే ఉంటది. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే అసలు ఎంత క్లీన్ చేసుకున్నా డస్ట్ అయితేనే ఉంటది. సో అట్లాంటి వాళ్ళ కోసం అగైరో రీగల్ హ్యాండ్ హెల్డ్ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే తీసుకున్నా. ఇదైతే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది, నేను యూస్ చేస్తున్నా ఇది. సో ఎట్లా యూస్ చేయాలి ఏంటి అనేది నేను క్లియర్ గా మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఇప్పుడు క్లీనింగ్ ని ఈజీగా క్విక్ గా చేయడానికి నేను యూస్ చేస్తున్న అగైరో రీగల్ హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్. ఇది కాంపాక్ట్ గా ఉంటుంది, బట్ క్లీనింగ్ పవర్ సూపర్ గా ఉంటుంది. యూస్ చేయడం కూడా చాలా సింపుల్. జస్ట్ ప్లగ్ ఇన్ చేసి స్విచ్ ఆన్ చేస్తే వాక్యూమ్ క్లీనర్ రెడీ. ఫస్ట్ అటాచ్మెంట్ క్రేవిజ్ నోజిల్. సోఫా కార్నర్స్, నారో గ్యాప్స్, ఎడ్జెస్, డస్ట్ ఎక్కువగా హైడ్ అయ్యే ప్లేసెస్ కి ఇది చాలా యూస్ఫుల్. ఈజీగా రీచ్ అవుతుంది. సో హార్డ్ టు రీచ్ ఏరియాస్ కూడా క్లీన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేది మల్టీపర్పస్ బ్రష్. ఫ్యాబ్రిక్స్ అండ్ ఎవ్రీడే హౌస్ హోల్డ్ డస్ట్ ని ఈజీగా క్లీన్ చేయొచ్చు. సోఫాస్ మీద ఎలాంటి డస్ట్ ఉన్నా చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు. క్విక్ క్లీనింగ్ కోసం అటాచ్మెంట్ లేకుండా కూడా డైరెక్ట్ యూస్ చేయొచ్చు. స్మాల్ మెస్ కనిపించిందా, జస్ట్ స్విచ్ ఆన్ చేసి క్లీన్ చేసేయండి. క్లీనింగ్ అయ్యాక మెయింటెనెన్స్ కూడా చాలా సింపుల్. డస్ట్ కలెక్టర్ ని డిటాచ్ చేసి కలెక్టెడ్ డిబ్రెస్ ని రిమూవ్ చేయాలి. యూనిట్ ని సోఫా డాంప్ క్లాత్ తో జెంటిల్లీ వైప్ చేయండి. ఫిల్టర్ ని రెగ్యులర్ గా క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫిల్టర్ మీద ఉన్న డస్ట్ ని డ్రై బ్రష్ ఆర్ క్లాత్ తో క్లీన్ చేయాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాటర్ తో వాష్ చేయకండి, స్క్రబ్ చేయకండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన అగైరో రీగల్ హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్ ఎంత బాగా యూస్ఫుల్ అవుతుందో. సో ఈ ప్రోడక్ట్ మీకు కూడా కావాలనిపిస్తుంది కదా, అయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఆర్డర్ చేసుకోండి. ఈ రోజు నేను ఐసీయర్స్ చెప్తా. ఐసీ విత్ మై ఐస్ అంటే మనం టీవీ చూస్తాం. ఐ స్మెల్ విత్ మై నోస్. మన మమ్మీ వాళ్ళు కుకింగ్ చేస్తారు చూడు, ఆ స్మెల్ వస్తుంది. ఐ టేస్ట్ విత్ మై టంగ్ అంటే మమ్మీ వాళ్ళు కుకింగ్ చేసి ప్లేట్ లో వేసి మనం తింటాం చూడు, అప్పుడు నమ్మలం చేస్తాం చూడు, అప్పుడే అది వినపడుతుంది. ఐయర్స్ విత్ మై ఇయర్స్ అంటే బ్యాండ్ డమ్ డమ్ అని సౌండ్ వస్తుంది చూడు, అది ఇయర్స్ కి సౌండ్ వస్తుంది. ఓకేనా? వినిపించిందా? నేను క్లాస్ టీచర్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో క్లాస్ చెప్తా. బాడీస్ది ఓకేనా, లెగ్, స్టమక్, నెక్. ఓకేనా చెప్తా. మనం ఎప్పుడైనా కార్ వస్తే కార్ పట్టుకుంటాం
అది ఎప్పుడన్నా స్టమక్ మనకి నొప్పులేస్తే ఇట్లా పట్టుకుంటాం చూడు, అది ఎప్పుడన్నా గొంతుకి దాగమైతే ఇట్లా పట్టుకుంటాం చూడు, ఇట్లా అనుకుంటాం చూడు, అప్పుడు కూడా పోదు, అప్పుడే వాటర్ తాగితే పోతుంది, అప్పుడే మనకి ఇవన్నీ అర్థమవుతుంది. రోజు స్కూల్కి వస్తే అలానే చెప్తా, ఓకేనా? బాయ్, లవ్ యూ. పుష్ విత్ మై బాడీ. ఇక్కడ మనం కైట్ ఎగరేస్తుంటే పుష్ చేస్తా చూడు, అప్పుడే అది ఆకాశంలోకి ఎగిరిపోతుంది చూడు, అప్పుడే మనం కింద పడిపోతాం. అందుకని ఇవన్నీ అర్థమైతాయి మనకి. బాయ్, లవ్ యూ. ఇవన్నీ కావాలంటే రోజు స్కూల్కి వచ్చి వినండి, లేకపోతే వినపోతే నేను రోజు రీల్స్ చెయ్యను. నేను హర్ట్ ఫీల్ అయ్యాను, పొంగుముద్దు పెట్టుకున్నాను. అది డిలీట్ చేసేస్తా, ఓకేనా? నాకు డిలీట్ చేయడం కూడా వచ్చు, తెలుసా? కామెంట్ చేయండి, రోజు నన్ను ఫాలో చేయండి, ఓకేనా? మా డాడీ నన్ను, మా చెల్లిని, మా మమ్మీని కామెంట్ చేసేయండి. ఇంకా నన్ను ఫాలో కూడా చేయండి మా అందరినీ, ఓకేనా? బాయ్, లవ్ యూ. A few moments later. మా డాడీ ఏమో వాకింగ్ చేస్తుండు. ఈరోజు మేము సినిమా చూస్తున్నాం అన్నం తినేగానే. ఇదిగో పసుపు పెట్టుకున్నాం, కాళ్ళకి స్వీట్స్ తిన్నాం, ఇవన్నీ చేసా. దాని చాలా లీటర్ నాకు చెమట పట్టిపోయింది ఫ్రెండ్స్. మా చెల్లి పేరు మయూక, నా పేరు జగతి, మా డాడీ పేరు రవి, మా మమ్మీ పేరు సంతోషి. ఏం చేయలేంగా నేను జగతి వాళ్ళ మమ్మీ ఛానల్ని మా డాడీ చూడండి ఏం చేస్తుంది చూడండి. హాయ్ ఏమో వీడియో తీస్తుంది నాకు తెలియకుండా ఎడిటింగ్ చేస్తుంటే. చూడండి మా డాడీ చూడండి యాక్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు నువ్వే వీడియో తీస్తున్నావా? అవును. వావ్, ఏం పేరు నీ ఛానల్ పేరు? జగతి వర్మ ఛానల్. ఛానల్ పేరు జగతి వర్మ ఛానలా? చూడండి మా డాడీ యాక్టింగ్ చేస్తుండు. ఇదిగో నేను అంబలి కూడా తాగుతున్నా ఇక్కడ. అంబలి కూడా తాగుతుంది. చూపించావు అంబలి? అంబలి చూపిస్తా. కనిపిస్తుందా వాళ్ళకి? కనిపిస్తుంది. ఓకే. మా డాడీ చూడండి ఇప్పటి నుంచి యాక్టింగ్ చేస్తుంది. మా డాడీ గోల్డ్ చైన్ మమ్మీ కొనిపించకుండా డాడీనే కొనుక్కున్నాడు. మమ్మీకి ఉంది? అది కాదు. ఉందమ్మా, నా చిన్నది ఇంకా, మమ్మీ పెద్దగా. అదండి మా బంకలిలో ఎండ మస్తుంది చూడండి. ఏమి ఎండ. ఇది మా కూలర్, ఇది మా మిషన్, ఇది నా సైకిల్, అది నా సైకిల్. నాకు అట్లా కావాలంటే అట్లనే కూర్చుంటాను. బాయ్, లవ్ యూ. ఏరోప్లేన్ వెళ్ళిపోతుంది, ఏరోప్లేన్. ఇది మా కిచెన్. ఆ కప్పులో మాది చాకోస్ పైన, ఇదంతా మావే. ఇవన్నీ అవి మా డాడీ కొనిపించిండు. ఆ గ్లాస్ది ఫిషెస్ది నాకు గ్లాస్. ఐఫోన్ కొనుక్కుండు, అదిగో ఆడుంది. సరే రేపు వచ్చేస్తా, మీనికి రేపు వచ్చేస్తా. వచ్చేస్తున్నా ఫ్రెండ్స్. మా డాడీ ఫోన్ ఇట్లనే ఉంది ఫ్రెండ్స్, కానీ నాకు కంప్లీట్ ఉంటాయి కానీ మా రోడ్ ఆడ వరకు ఉంటుంది. ఇట్లా పోతే ఆడుకుంటా ఫ్రెండ్స్. ఇక్కడ వరకు అదే మా బండి దూరంలో ఆడుంది చెట్ల కాడ, అది ఆడుంది చెట్ల కాడ. ఆ కారు వేరే వాళ్ళది, అది మాది, కానీ వాళ్ళు తీసుకుర్రు, అసలు వాళ్ళు తీసుకుర్రు. అవి మా చెట్లు ఉంటాయి, ఆడ మామిడికాయలు ఉంటాయి. సరే బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ. మీరు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిరా? మా డాడీ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలంటే అలా నీ అట్లే ఏం చేయాలి? మీరు కామెంట్ చేస్తేనే తీసుకొని వెళ్తారంట. సరే బాయ్ ఫ్రెండ్స్. అప్ప నువ్వే చెప్పే కదా డాడీ స్విమ్మింగ్
స్విమ్మింగ్ పూల్కి ఇప్పుడు ఎందుకు? అరే ప్లీజ్ డాడీ, సమ్మర్ హాలిడే ఎప్పుడో వచ్చింది కదా డాడీ. అసలు బయట చూడు ఎంత ఎండ వచ్చిందో. ప్లీజ్ డాడీ. అందుకే బయటికి వెళ్ళొద్దు, ఎండ ఉంది. అమ్మ నేను క్యాప్ పెట్టుకొని వెళ్తా కదా. నువ్వు క్యాప్ కొనిపించలే, ఏం కొనుక్కోలే ఫ్రెండ్స్. క్యాప్ కొనిపించలే, ఏం కొనిపించలే ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడ వీడియోలో ఎందుకు చెప్తున్నావు ప్రతిదీ? నువ్వే చెప్పావు కదా డాడీ. నేనెందుకు చెప్తా? సరే బాయ్ ఫ్రెండ్స్. ఇవన్నీ చేసా దాన్ని చాలా లేట్ నాకు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా చెల్లి ఫోన్కి తన్నాడుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఎవడెవడు ఉన్నారో నేను చెప్తా. ఇక్కడ మమ్మీ, ఇక్కడ నేను, ఇక్కడ మా ఇందత్త, ఇక్కడ మా చెల్లి, ఇక్కడ మా డాడీ.